శ్రీకాకుళం జిల్లా నందిగం మండలం నౌగాం గ్రామంలో సర్కార్ వారిపాట సినిమా చూపిస్తున్న 5 స్టార్ ప్రైవేట్ కంపెనీ సిబ్బంది లోన్ తీర్చినందుకు బాధితులపై దురుసు ప్రవర్తన, బెదిరింపులు. శ్రీకాకుళం జిల్లా నందిగం మండలం నౌగాం గ్రామంలో సర్కారు వారిపాట సినిమా చూపిస్తున్న 5 స్టార్ ప్రైవేట్ కంపెనీ సిబ్బంది లోన్ తీర్చనందుకు బాధితులపై దురుసు ప్రవర్తన, బెదిరింపులు. శ్రీకాకుళం జిల్లా నందిగం మండలం నౌగాం గ్రామంలో సర్కారు వారిపాట సినిమాను 5 స్టార్ సిబ్బంది చూపిస్తున్నారు. నందిగం మండలం నౌగాం గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఇటీవల కాలంలో టెక్కలి 5 స్టార్ ఫైనాన్స్ కంపెనీలో 4 లక్షల రూపాయల మార్ట్గేజ్ లోన్ తీసుకున్నారు. ఆ ఇంటి యజమాని అనారోగ్య కారణంగా 3 నెలలు వాయిదా సొమ్ము చెల్లించలేకపోవడంతో ఆ ఇంట్లోని సామాన్లు బయటకు విసిరి ఇంటికి తాళం వేశారు. ఇంతటితో ఆగకుండా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్న బాధిత కుటుంబ సభ్యులకు ఫోన్లో దురుసుగా మాట్లాడుతూ బెదిరింపులకు 5 స్టార్ సిబ్బంది పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లా అయ్యా, నందిగం మండలం నౌగం అయ్యా మాది. ఆ 5 స్టార్ వాటిలో 4 లక్షలు ఫైనాన్స్ వాడుకోను. 2 సంవత్సరాలు కట్టినాం నాయన. 2 సంవత్సరాలు బట్టి మంచిగానే కట్టుకుంటాను. ఇద్దరు మా భర్తకి మాకు హెల్త్ బాగోలేక కొంచెం లేట్ అయింది. 2 నెలలు కట్టలేదనేసి గణపతిని అతని పేరేం పేరు ఇంకొక 2 కొత్త వాళ్ళు వాళ్ళకి నేను పోల్చలేను ఆయన. వచ్చి ఎండ మధ్యాహ్నంతో ఇదే టైం అయింది, అమ్మ మీరు ఇంట్లోంచి బయటకు వచ్చేయండి అన్నాడు. కానీ ఇంట్లోంచి ఒక వస్తువు కూడా నేను ఇంటికి తేలేదు, బయటికి తేలేదు. మామూలుగా వచ్చాను మిత్రకి. వచ్చేసిన తర్వాత వాళ్ళు తాళం వేసాను. తాళం వేసేసి మీ పిల్లలకి ఫోన్ చేసి డబ్బులు కట్టమన్నారమ్మా. డబ్బులు కట్టిన తర్వాత తాళాలు తీస్తామన్నారు. అక్కడికి 4-5 రోజులు పోయిన తర్వాత మా బాబుకి ఫోన్ చేస్తే చిన్నబాబు 1 నెల కట్టినాడు. 3 నెలలకి 1 నెల కట్టి మా అమ్మ నాయనకి తాళం తీయండి, వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా ఉన్నారు అనుకొని చెప్పిన ఆయన తాళం తీయలేదు. మళ్ళీ ఒకసారి వచ్చినాడు, అయ్యా మా ముసలోడికి బియ్యం లేవు వండుకోవడానికి, మాకు ఊర్లోకి ఇవ్వడం లేదు, మీరు వచ్చి ఇదిలో రచ్చ చేసేస్తాండ్రు, మాకు చుట్టాలు బంధువులని కూడా మాకు ఇవ్వడం లేదు, ఇలాంటి అన్నేం లేదు, తాళం తీయనని వాళ్ళు బియ్యం తీసుకుంటానంటే నేను తాళం తీయను అనుకొని అన్నాడు గణపతి అన్నాడు. తాళం తీయను అనుకొని అనేసిన తర్వాత ఇంకో ఆయన అన్నాడు, మీరు మట్టకుమారిని ఇంట్లో ఉన్నా సరే నేను తాళం వేస్తాను, మీరు బయటకు రండి అని అన్నాడు. సాయంత్రం 6-7 గంటలకు వచ్చి, మీకు ఆ ఇంటి మీద అధికారం కానీ ఈ ఇంటి మీదకి మీకేం అధికారం ఉంటుంది, ఆ ఇంటిలో లోన్ ఇచ్చినారు, ఆ ఇంటికి తాళం వేసారు, ఈ గొడ్ల సాలకు కూడా తాళం వేస్తారయ్యా, గొడ్ల సాలకు తాళం వేసిన పని గొడ్ల సాలలో కూడా మాకు ఉంచరా అనుకుని మేము అనేసిన తర్వాత ఆ రోజు వెళ్ళిపోండు. ఇక రోజు ఇడిచి రోజు ఇద్దరు ముగ్గురు వచ్చారు. ఇక ఈలోట రచ్చ చేసుకొని వెళ్ళిపోయాను. వీళ్ళకి ఫోన్ చేస్తే ఉంది, మా పెద్ద పిల్లడికి ఫోన్ చేస్తే ఆ కడుపు పిల్లకి అయ్యా 7 నెలలు నిండిన పిల్లకి, ఆ పిల్లకి రాత్రి 12 గంటలకు కూడా ఫోన్ చేస్తే ఆ పిల్లకి బీపీ పెరిపి పుణ్య హాస్పిటల్ వేసాను. 4 రోజులు ఉన్నది అక్కడే ఉన్నాం. ఆ 4 రోజులు అక్కడ ఉండి తీసుకొని వచ్చినాం పుండి నుంచి. ఆ పిల్లకి రోజుగా ఫోన్ చేసి మీ అమ్మ నేను తీసుకెళ్ళిపోతాం, ఆఫీస్ కాడ పెట్టేస్తామని వీళ్ళందరికీ ఫోన్ చుట్టాలు బంధువులు కల్లా ఫోన్ చేసాడు. ఇక్కడ మాకు చేసాడు, నేను లైన్ కలిపి మాట్లాడేదాన్ని. అక్కడ వాళ్ళు చేసి ఇక్కడ కడుపు పిల్లకి మట్టుకు అసలు పడుకొని ఇచ్చారు కాదు. ఆ పిల్లకి చాలా టెన్షన్ పెట్టారు. ఈ గొడ్ల సాలకేమో తాళం వేసేస్తామని అంతలోకి ఈయనకి ఇలాగే గుండెపోటు కింద వచ్చేసింది. ఆ తెల్లారితో తీసుకుని తీసుకెళ్ళిపోను గవర్నమెంట్ హాస్పిటల్కి. వాళ్ళు ఏంటంటారంటే ఎక్కడ మందులు ఆడుతుంటారో అక్కడికే తీసుకెళ్ళిపోయామ్మా, గవర్నమెంట్ హాస్పిటల్ ఈయన ట్రీట్మెంట్ జరగదని అంటారు. ఆ తర్వాత మా చిన్న అబ్బాయికి తీసుకొని వచ్చాం. ఈయన 2 నెలల్లో టెక్కలల్లో తిరుక్కొని ఉన్నాం. పోలీస్ కంప్లైంట్ పెట్టానయ్యా, పోలీస్ కంప్లైంట్ పెట్టి ఈ నాయనకి ఎలాగ తీసుకెళ్ళి నేను పోలీస్ కంప్లైంట్ పెట్టాను. మరి అటు నుంచి ఇంకేడు సమాధానం వస్తుందా బాగా చెప్తా సార్. నా పేరు దశరథ, మా అమ్మ నాన్న మట్ట సౌరయ్య, మట్ట కుమారి సార్ మా అమ్మ నాన్నలు. మేము గత 2 ఏళ్ళ కిందట మా పరిస్థితులు బాగలేక మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఈలోపు 5 స్టార్ బిజినెస్ వాళ్ళు వచ్చి మీకు మంచి లోన్ ఇస్తాం, ఇలా ఉంటుంది అలా ఉంటుంది బాగుంటుంది సార్ నచ్చ చెప్పి మాకు లోన్ ఇప్పించి లోన్ తీసుకున్నాం సార్. ఇలా 2 సంవత్సరాలు అయింది సార్ లోన్ తీసుకుని కట్టుకుని వచ్చాం సార్. గత 3 నెలలుగా మేము ఇబ్బంది పడ్డాం సార్ లోన్ కట్టక. మా ఇంట్లో మా అమ్మ నాన్నగారు హెల్త్ బాగాలేక, మా సిచ్యువేషన్ బాగాలేక, మాకు కొంచెం వర్క్ బిల్లులు పడక మేము ఇబ్బంది పడి ఇలా కట్టలేకపోతున్నాం, మాకు ఇబ్బంది పెట్టకండి సార్, దయచేసి ఇంటి తాళాలు తీయండి, మా అమ్మ నాన్న బాగాలేదు, ఇలా ఇంట్లో నుంచి బయటికి గెంటిసారు సార్. ఈలోపే బయటికి గెంటిసారు, మాకు తెలియదు, బయటికి గెంటిసారు. ఫోన్ చేసి ఇలాగ మీ అమ్మ నాన్న బయటికి గెంటిస్తాం, తాళం వేసి మీరు డబ్బులు కడితేనే మేము ఇంటికి రానిస్తామంటే అప్పటికి నేను
వేరే వాళ్ళ దగ్గర తీసుకొని ఒక పేమెంట్ చేశాను సార్. ఒక పేమెంట్ చేశాను. పేమెంట్ చేస్తే నేను ఇంటికి పంపిస్తానంటే వెంటనే పేమెంట్ చేశాను. ఇల్లు తాళం తీయండి సార్, నేను డబ్బులు వేసానని చెప్తే తీస్తామన్నారు కానీ మరి తీయలేదు సార్. నెల అయిపోయింది ఇంకా తీయలేదు సార్. తాళం తీయలేదు. మా అమ్మ నాన్న ఇలాగే రోడ్ల మీద తిరుగుతున్నారు, నాకు తెలియదు సార్. తాళం తీసారని అనుకున్నాం. మా అమ్మ నాన్నకు ఫోన్ చేస్తే ఇలాగే ఉన్నాం, మాకు తాళాలు తీయలేదు, తీస్తామని చెప్పి ఇంకా తీయలేదని చెప్తే ఫోన్ చేసి ఎందుకు సార్ తాళాలు తీయలేదు, తీస్తానని చెప్పారు కదా, డబ్బులు వేసాం కదా, ఎందుకు తీయలేదంటే ఆ పేమెంట్ కూడా అప్డేట్ చేయలేదు సార్. వాళ్ళు పేమెంట్ కూడా అప్డేట్ చేయలేదు. దానికి తోడు మాకు కడుతున్న బిల్లు మనం కడుతాం కదా, ఆ రిసిప్ట్లు కూడా మనకి ఇవ్వట్లేదు సార్. మేము ఎంత కడుతున్నామో ఇంకెంత కట్టాలో కూడా మాకు చెప్పట్లేదు సార్. అది కూడా చెప్పట్లేదు. నువ్వంటే ఊర్లో వచ్చి 10 మంది చూసేలా ఊర్లో వచ్చి అరవడం అంటే పల్లెటూరు కదా, మా కట్టుబాట్లతో ఉంటారు. ఇలా ఊర్లో అరిస్తే పరువు మర్యాద పోతుందనేసి అప్పు చెప్పు చేసి ఎవరి కాళ్ళ మీద పడి డబ్బులు తెచ్చి కడతారని ఇలా టార్గెట్ చేసుకొని పల్లెటూరులో మాత్రం ఇలా చేస్తున్నారు సార్. మాలా ఇంకా మేమే కాదు సార్, మాలా కూడా చాలామంది ఉన్నారు సార్, ఇక్కడే ఉన్నారు సార్. మాలా కూడా వాళ్ళు కూడా ఎవరు లేరు సార్, ఇంటికి తాళాలు అందరూ వెళ్ళిపోయారు. మిమ్మల్ని ఎలా కన్సల్ట్ అయ్యానంటే మాకు ఫోన్ చేసి చాలా బెదిరించారు సార్. మీరు లోకల్లో కనిపిస్తే మీ పని ఉంటుంది, మీ అమ్మ నాన్నలు కూడా మేము వదలము, ఎక్కడున్నా వదలము, మేము తీసుకెళ్ళిపోతామని బెదిరించడం జరిగింది సార్. అది నేను రికార్డ్ చేసి ఉంచుకున్నాను సార్. ఇలా బెదిరించడం వల్ల ఇలా కన్సల్ట్ అయ్యాను సార్ నేను. సార్ ఇదే మన ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, అలాగే ఈ ఫైనాన్స్ కంపెనీ నుంచి చాలామంది ఇబ్బంది పడిన వాళ్ళు అక్షర అభ్యాసం కూడా లేని వాళ్ళ దగ్గరికి వచ్చి ఇలా ఇస్తామని చెప్పి ఇలా ఇచ్చి వాళ్ళని టార్గెట్ చేసి చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు సార్. ఇలాంటి వాళ్ళ నుంచి అందరికీ న్యాయం జరిగేలా కొద్దిగా 5 స్టార్ సార్, 5 స్టార్ బిజినెస్.